మీడియా మిత్రులకు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అయితే ఈ రోజు నేను నవీన్ యాదవ్ గారిని ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. GO29 అని తీసుకొచ్చి ఆయన ఒక బీసీ బిడ్డ కదా, GO29 అని తీసుకొచ్చి బీసీలకు చాలా అన్యాయం జరిగింది. మరి ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు, ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నారు? ఈ ఒక్క విషయం గురించి నవీన్ యాదవ్ గారు సమాధానం ఇచ్చాక ఆయన ఎలక్షన్స్కి వెళ్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాలలో వీళ్ళకి బానే ఉంది, వీళ్ళు మంచిగా ఓట్లు దండుకొని గద్దెనెక్కి బానే కూర్చున్నారు. కానీ ఈ ఏరియాస్, ఈ ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి లాంటి ఏరియాస్లలో కనీసం వాళ్ళకు వసతులు లేవు, కనీసం ఉండడానికి కూడా లేదు. మరి అట్లాంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని మరియు స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీని పట్టుకొని వచ్చినారనమాట. తెలంగాణకు పట్టుకొచ్చి हम 2 लाख बेरोजगारी देंगे, अगर हम नहीं देंगे, if we are not going to give 2 lakh job notifications, అప్పుడు మమ్మల్ని గద్దె దింపేయండి అని చెప్పారు. we are ready to do it. ఇప్పుడు మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, మాకు నిజంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఎందుకంటే కనీసం గవర్నెన్స్ చేయడానికి రాదు మా ముఖ్యమంత్రి గారికి. టుడే హీ బికమ్ ఎన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, హిస్ లీస్ట్ కన్సర్న్డ్. గత ప్రభుత్వం నిజాలు మాట్లాడుకుంటే గత ప్రభుత్వము గురుకులాలు డెవలప్ చేసింది. ఆ గురుకులాల్లో చదువుకున్న చాలా మంది నా ఫ్రెండ్స్, నా కోఆస్పిరెంట్స్, అన్నలు, అక్కలు చాలా మంది ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లు రాశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? గురుకులాలకు ఏమైనా చేసిందా? కనీసం ఆ రాసిన వాళ్ళకు కూడా ఎటువంటి, వాళ్ళు ఊరికి వెళ్తే కనీసం మాకు జాబ్ వచ్చింది అని చెప్పుకునే పరిస్థితి లేదు ఈ రోజు. సో రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, మీరు 2 లక్షల జాబ్స్ ఇచ్చామని చెప్తున్నారు, మరి మీరు ఎవరికి ఇచ్చారో నాకైతే తెలియదు. మేబీ ఆ నోటిఫికేషన్స్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. అండ్ అనదర్ థింగ్, ఈ రోజు సైక్లోన్ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు, వాళ్ళ పంటలన్నీ ఆగమైతుంటే ఈ రోజు అక్కడ ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి కూర్చొని జూబ్లీ హిల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇది వీళ్ళ గవర్నెన్స్. వాళ్ళ రాహుల్ గాంధీ గారు పిఆర్ స్టన్స్ కోసం బీహార్ కి పోయి నేను 2 लाख బేరోజ్గారీ దియే అని చెప్తాడు, 42% రిజర్వేషన్ ఇచ్చిన అని చెప్తున్నాడు పిఆర్ స్టన్స్ కోసము. మరి 42% రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు. మేబీ 42% రిజర్వేషన్ ఇచ్చినాడు, 2 लाख బేరోజ్గారీ కూడా వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళకి మాత్రం ఇచ్చినాడు అనుకుంటున్నా. And another thing I wanted to say, राहुल गांधी जी, आप ये जो संविधान लाल कलर का, लाल रंग का जो संविधान पकड़ के सारा देश घूमता है, I mean ఆ సంవిధానం కూడా వాళ్ళ గ్రాండ్ మదర్, వాళ్ళ నానమ్మ గారు ఇచ్చినారు అనుకుంటా, ఇందిరా గాంధీ గారు. ఆ సంవిధానంలో రిజర్వేషన్ అనేది ఒకటి ఉండదండి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఈ అండర్ ప్రివిలేజ్డ్ ఉన్న పీపుల్ ని, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీని ఆగం చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్న గుంపును వేసుకుని తెలంగాణకి రావడం జరిగింది. సో ఈ GO29 ఈ రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. ఇది మాట్లాడినాకనే ఆయన తెలంగాణకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ నిరుద్యోగుల తరపు నుంచి ఈ రోజు కాశీ అన్న ఎవరైతే ఉన్నారో, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. మాకెవరు బేర్ చేయరు, మా దగ్గరకు వచ్చి ఎవరు మాకేం డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు. పెద్ద పెద్ద పార్టీస్ దగ్గర అట్లీస్ట్ వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి, మాకు ఆ ఫండ్స్ కూడా లేవు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఈ రోజు ఓపెన్లీ తెలంగాణ ప్రజలని, జూబ్లీ హిల్స్ ప్రజలని ఏం కోరుకుంటున్నా అంటే, అక్కడ ఉన్న మైనారిటీ సోదరులను కూడా, ఎవరైతే ఓవైసీ గారు ఉన్నారో, ఓవైసీ గారికి ఈ GO29 వల్ల మీ మైనారిటీస్ కూడా నష్టపోతున్నారని మేము చెప్పినాము. అయినా ఓవైసీ గారు ఎట్లా అంటే ఏమీ పట్టింపు ఉండదు. ఈ రోజు వక్ఫ్ బోర్డ్స్ గురించి కూడా ఓవైసీ గారు మాట్లాడుతున్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు క్వశ్చన్ ఓవైసీ గారు, ఈ రోజు వక్ఫ్ బోర్డ్స్ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ వల్ల ఎంత మంది మైనారిటీస్ బెనిఫిట్ అయినారు? అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగులకు చాలా అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే ఇవాళ జూబ్లీ హిల్స్ లో అత్యధిక సంఖ్యలో మేము నామినేషన్ వేయడం జరిగింది. కానీ వాళ్ళ రాజకీయ బలం చూపించుకొని మమ్మల్ని అందరినీ నామినేషన్ తీసేయడం జరిగింది, చిన్న చిన్న తప్పులను చూపించి. అందులో భాగంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మన కాశీనాథ్ గారు జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. సీరియల్ నెంబర్ 37 హార్మోనియం గుర్తు అనేది కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మా నిరుద్యోగులకు ఉద్యోగ భిక్ష చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో భాగంగా ఇవాళ జూబ్లీ హిల్స్ లో మేము నిరుద్యోగుల భిక్షాటన అనే కార్యక్రమం ద్వారా మేము ఓట్ని అభ్యర్థించడానికి వచ్చినాం. అందుకనే ఈ ప్రతి ఇల్లు తిరిగి ఈ నిరుద్యోగ మన భిక్షాటన కార్యక్రమం ద్వారా మేము ఓట్లు అడుగుతాం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఆర్థిక సాయం కూడా ఎంత తోచితే అంతా కూడా మాకు ఇచ్చి మా నిరుద్యోగులకు న్యాయం చేయాలనేసి, మా నిరుద్యోగులను ప్రతి ఒక్క అంశం దగ్గర ఎవరి దగ్గరైనా కలవడానికి పోతే రాజకీయ రంగును పూయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మేమే గెలిచి ఈ జూబ్లీ హిల్స్ లో మేము ప్రజలకు న్యాయం చేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ని గద్దె దింపడంలోనే ముందుండడానికి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలు
అందులో జూబ్లీ హిల్స్ ప్రజలు మాకు హార్మోనియం గుర్తుపై ఓటేసి మా కాశీని గెలిపించాలనేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా ద్వారా ఈ జూబ్లీ హిల్స్ లో చాలా ప్రాంతాలలో వాళ్ళ ఇళ్లను కూలగట్టడం జరిగింది. కాశీ వస్తే ఆ హైడ్రాను తొలగించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా, పేదలను న్యాయం చేసే విధంగా జరుగుతుంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. దాంట్లో ముఖ్యంగా విద్యార్థులను, విద్యాశాఖ మంత్రి ఉన్న ముఖ్యమంత్రి స్కాలర్షిప్ ఇవ్వకుండా మోసం చేసి ఇలా చదువుకున్న విద్యార్థులకు వచ్చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్ల మీద పంపే ప్రయత్నం, అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హఠావో, నిరుద్యోగులు బచావో అనే కాన్సెప్ట్ తోనే మేము ముందుకొచ్చిన జూబ్లీ హిల్స్ లో. అందులో భాగంగా ఇలా నిరుద్యోగుల భిక్షాటన కార్యక్రమము చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలా మాకు ఇలా అడుక్కునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు కల్పించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలోని తెలంగాణ ప్రజలందరూ గమనించి మీరందరూ వేసే ఓట్లు జాగ్రత్త వేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఉపయోగించుకొని మా నిరుద్యోగులకు, యావత్ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర జూబ్లీ హిల్స్ ప్రజలను కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మేము అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఊర్లలో మా తల్లిదండ్రులు వచ్చేసి ఉరియా కోసం అడుక్కుంటా ఉన్నారు. ఇక్కడ మేము ఉద్యోగాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి, ఈ దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు కల్పించింది. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ అయిన కాశీనాథ్ని గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సోదరులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క పరిస్థితి బిచ్చగాల కంటే చాలా దారుణంగా అయిపోయింది. నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేను, ఎందుకంటే ఒక నిరుద్యోగిగా, ఎందుకంటే ఒక పేదల బిడ్డగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి 2.5 సంవత్సరాల నుంచి బిచ్చగాల కంటే దారుణంగా వాళ్ళ యొక్క పరిస్థితి దయనీయ స్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మా దగ్గర బిచ్చం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులని బిచ్చం ఎత్తుకునే కార్యక్రమం తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వం చాలా సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే నిజంగానే ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందా? మరి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎవరికి ఇచ్చిండు? మరి ఏ జిల్లాలో ఎన్ని ఇచ్చిండు? మరి ఎక్కడ మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కడ సంతోషంగా ఉన్నారు? మరి 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన లేకుండా, కేవలం ఉద్యోగం ఇవ్వకుండా విద్యార్థులని అనేక రకాలుగా మోసం చేసి దారుణంగా రోడ్డు మీదకి ఇచ్చిన ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే 60 సంవత్సరాల్లో మోసపోతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా 60 సంవత్సరాల కంటే దారుణంగా మోసపోయినాం. మేము ఏమంటున్నాం అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి సూటిగా సవాలు ఇస్తున్నాం. 3 సవాలు ఇస్తున్నాం. ఎందుకంటే మొదటి సవాల్, ఎందుకంటే ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాల్లో ఎంత ఇచ్చారు, ఎంత ఫిల్ చేశారు. రెండవ సవాల్, నిజంగానే నిరుద్యోగులకు రాజీవ్ వికాసం పేరు చెప్పి 6,000 కోట్లు అనేటువంటివి రిలీజ్ చేశారు కదా, 6,000 కోట్లు ఎక్కడున్నాయి, ఎవరి జేబులోకి పోయినాయి? మూడో పాయింట్ ఏంటంటే నిరుద్యోగుల తరపు నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,116 రూపాయలు అనేటువంటి నిరుద్యోగ భృతి ఇస్తాని 810 కోట్లు అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరి 810 కోట్లు ఎవరి జేబులోకి పోయినటువంటి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అక్కలారా, చెల్లెలారా, జూబ్లీస్ ప్రజలారా, ఎందుకంటే మేము ఒక పీజీలు చేసినాం, బిఏలు చేసినాం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నాం, మా పరిస్థితి బిచ్చగాల కంటే హీనంగా అయిపోయింది. కాబట్టి మీరు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అవకతవకలుగా ప్రజలపైన దాడులు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. మా తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారు. కొడుకా, నువ్వు మోసపోయినావు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు మిత్రుడు యూరియా కోసం వాళ్ళు పిచ్చమడుకుంటున్నారు. 2 లక్షల రుణమాఫీ లేదు. ఎందుకంటే ఏ ఒక్క పథకాలు కూడా సంపూర్ణంగా ఇచ్చేయకుండా కేవలం నిరుద్యోగులు అనేక రకాలుగా ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మొత్తం 12 మంది నిరుద్యోగులు చచ్చిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న బాధ కూడా లేదు. అందుకోసం బాధతోటి, ఆవేశంతో ఈ నిరుద్యోగుల భిక్షాటన అనేటువంటిది ఇక్కడ మేము డబ్బులు అడుకొని నిరుద్యోగులం అంతా కలిసి ఈ జూబ్లీస్కి వెళ్ళి ప్రధానమైన డిమాండ్, మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న అభ్యర్థిని డిపాజిట్లు రానివ్వకుండా కూడా మేము ఓడగొట్టడానికి కోసం మేము సర్వశక్తులు ఇచ్చేసి కేవలం మా పైన ఏం చేసినా కొంతమంది ఒక వీడియో చేశా. ఎందుకంటే మీరు గల్లీలోకి వస్తే తిరిగి మీరు ఇల్లు కూడా చూసుకోలేరని ఒక మాట వినిపిస్తా ఉంది. మేము గల్లీలోకి వచ్చి ప్రచారం చేస్తాం, మేము తిరిగి ఇల్లు చూసుకోం, కానీ ఖచ్చితంగా ఓడగొట్టేంత వరకు ఆ గల్లీలు దాటి మేము ఈ జూబ్లీస్ దాటి మేము బయటికి వెళ్ళాం. మాకు ఏదైనా పర్లేదు, మేము చావడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే మా నిరుద్యోగులు చచ్చిపోయారు కాబట్టి మేము చావడానికి పెద్ద సమస్య లేదు. కాబట్టి మేము చావడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే 2 లక్షల ఉద్యోగాల పైన మాట్లాడు, అప్పుడే జూబ్లీస్ లో ఓట్లాడు.